జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వెంటనే కేటీఆర్, హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉంటున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమన్న చంద్రబాబు, గోపీనాథ్ రాజకీయ ప్రయాణం టీడీపీతో ప్రారంభమైందన్నారు.